లాస్ట్ వీక్లో అమర్ని చూసిన తర్వాత అమర్ అండ్ పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్లో మీరు హౌస్లో ఉన్నారు, టోటల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ డిస్కషన్స్ మీకు తెలుసు కాబట్టి ఎవరిది మిస్టేక్ అనుకుంటున్నారు? నాకు కూడా తెలియదు అండి, ఎందుకంటే వాళ్ళిద్దరూ అరుస్తున్నారు కదా, ఓవర్లాప్ అవుతుంది కొన్ని. ఎవరి మిస్టేక్ నాకు కూడా తెలియట్లేదు. ఎపిసోడ్ చూసాక ఈవెన్ ఐ థింక్ అమర్ అట్లా అగ్రెసివ్ అవ్వడం కరెక్టేనా? అమర్ అట్లా ప్రశాంత్ని తోయడం కరెక్టేనా? ఆఫ్టర్ నామినేషన్ కూడా అది మీకు టెలికాస్ట్ లో ఉందో లేదో తెలియదు నాకు, అడల్స్ లైవ్ లో ఉందో తెలియదు. అమ్మని తిట్టాను కదా, నాకు ఏమైంది నీకు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ప్రతిదానికి అరుస్తున్నావు నువ్వు, ఇది కరెక్ట్ కాదు, ఎందుకు ఓవర్ అగ్రెసివ్ అవుతున్నావు, కొంచెం కంట్రోల్లో పెట్టుకో, వాళ్ళు ఇంత అంటే నువ్వు ఇంత చేస్తున్నావురా, వద్దు వద్దు అని నేను చెప్పిన. అసలు కరెక్ట్ కాదే కాదు, నేను వాడు కూడా చెప్పిన డైరెక్ట్గా. సో బయటకు వచ్చేటప్పుడు అర్జున్తో నువ్వు లోపలాడు నేను బయట సపోర్ట్ చేస్తాను, హౌస్లో మొత్తం అంతా అమర్కి సపోర్ట్ చేశారు, ఇప్పుడు బయట అప్పుడు అర్జున్కి సపోర్ట్ అమర్కి సపోర్ట్? ఒకటి చెప్పనా అండి, ఇప్పుడు ఒక మనిషి బాటమ్ 2కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫైనల్ వీక్ అండి, ఇది 14th వీక్, అర్జున్ వాజ్ ఇన్సైడ్ చాలా ఫీల్ అవుతున్నాడు. బాటంలో ఉన్నాను నేను, వెళ్ళిపోతాను అన్న మనిషికి అవునరా నువ్వు వెళ్ళిపోతావురా, ప్యాకింగ్ చేసుకోరా అని ఎవరు చెప్పరు కదండి. నా చేతుల్లో ఎంతవరకు హెల్ప్ చేయగలను అంతవరకు నేను హెల్ప్ చేస్తానని చెప్తాం తప్ప అవునరా నువ్వు వెళ్ళిపోతావు, సీయురా విల్ మీట్ యూ థర్స్డే అని చెప్పి అట్లా చెప్పమని చెప్పలేదు, అట్లీస్ట్ బాగా ఆడు అని చెప్పేసి అట్లా ఎవరికి చెప్పలేదు కదా. మీరు ఎందుకండి అలా చెప్పారు? అర్జున్ కంటే ఫీల్ అవుతున్నప్పుడు అర్జున్ సీ యూ ఆన్ థర్స్డే ఆర్ సాటర్డే అని చెప్పు రాలేం కదా. సో నా వల్ల ఏదైనా హెల్ప్ అవ్వచ్చు, నా వల్ల ఏదైనా చెయ్యొచ్చు నీకు అంటే 100% నేను చేస్తాను హెల్ప్ అని చెప్పొచ్చు, దానివల్ల తప్పేముందండి. సరే, ఇప్పుడున్న వాళ్ళలో శోభ సపోర్ట్ ఎవరికి? యాజ్ పర్ నా నేను ఎవరికి ఏం చేయాలి సపోర్ట్ చేయాలి నాకు కూడా లేదండి, ఎందుకంటే శోభా శెట్టి ఒక్క